శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి స్త్రీ శాప ప్రభావం ఎలా ఉండబోతుంది? ఎవరికైనా సరే జన్మించినప్పుడు గ్రహస్థితులు బాలేకపోతే స్త్రీ శాపం ఉందా లేదా అనేది చూసుకోవాలి. సింహరాశిలో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా సర్పశాపం, స్త్రీ శాపం ఇవన్నీ ఉంటాయనుకోవడానికి లేదనమాట. 10 మందిలో ఒక్కరికే ఉంటుంది. ఎందుకంటే 10 మందికి ఉంటుంది అనేది ఖచ్చితంగా ఉండదు. 10 మందిలో ఎవరో ఒకరికో ఇద్దరికో ఉంటుందన్నమాట. శాపం అనేది ఏదో జీవితంలో వచ్చేసేదు. కానీ ఆ శాపాన్ని మన నివారణ కొరకు మనకు ఒకవేళ ఉంటే ఏ విధంగా ఉంటుంది, అది ఏ విధంగా వస్తుందో మనం తెలుసుకొని ముందడుగు వేస్తే మంచిదన్నమాట. చాలా మంది ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉన్నా, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నా, ఎన్నో రకాలుగా పూజలు చేసినా కలిసి రాకుండా గొడవలు పడుతూ ఉండటం, ఇవన్నీ జరుగుతూ ఉండటానికి కారణం కొన్ని శాపాలు అన్నమాట. ఒకవేళ స్త్రీ శాపం కనుక ఉంటే వీళ్ళలో ఏం జరుగుతుంది, స్త్రీ శాప ప్రభావం ఎలా ఉండబోతుంది, అసలు స్త్రీ శాపం అనేది ఎందుకు వస్తుందంటే 4 రకాలుగా ఉంటుంది. మొదటి రకం చూసుకుంటే కనుక వంశశాపము. దీని ద్వారా చాలా మందికి కూడా అంగవైకల్యం, మనోవైకల్యం కలుగుతూ ఉంటుందన్నమాట. గర్భిణీ స్త్రీకి ఇష్టం లేకుండా తీసేస్తే వచ్చే శాపము గర్భశాపము, గర్భదోషము. కాబట్టి దీనివల్ల కూడా వస్తుందన్నమాట. దీనివల్ల వచ్చే శాపమే వంశశాపము. వంశంలో ఉన్న శాపం వల్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ద్వితీయంలో చూసుకుంటే కనుక రెండో శాపం భోగదోషము అంటారు. భోగశాపం అని కూడా చెప్పుకోవచ్చు. అంటే మన జాతకంలో కనుక సరైన గ్రహస్థితులు అనుకూలంగా లేనప్పుడు వివాహం చేసుకొని తదనంతరం సరిగా సుఖపెట్టకుండా, ప్రశాంతంగా ప్రేమగా మాట్లాడకుండా, ధనపరంగా అన్ని రకాలుగా కూడా సరిగ్గా ఆదుకోకుండా, ఇంట్లో కాకుండా ఎప్పుడైతే బయటికి వెళ్ళడం, బయటే ఎక్కువగా కూడా ఉండటం, ఇంట్లో సరిగా లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా భోగదోషం అంటారు. ఆ స్త్రీ కనుక దుఃఖం కలిగినప్పుడు వచ్చే దోషమే భోగదోషం. దీని ద్వారా కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు, ఎందుకు టెన్షన్ పడుతున్నారో తెలియదు. ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా మూడో శాపం చూసుకుంటే కర్మశాపం. ఈ కర్మశాపం ఒకవేళ నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా స్త్రీ సంబంధించిన వ్యవహారం ఎవరినైనా సరే మోసం చేస్తే వచ్చే దోషమే కర్మశాపం. ఈ కర్మశాపం వల్ల ఎందుకు ఎక్కడ ఎలా వెళ్తున్నా బాధ అనేది, దుఃఖం అనేది ఎక్కువగా ఉంటుంది. వివాహమైన తర్వాత నుంచి భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోగా గొడవలు అవుతూ ఉండడం, అన్నదమ్ముల మధ్య, అక్క తమ్ముళ్ళ మధ్య, లేదంటే ఆడపడుచుల మధ్య, అదేవిధంగా ఎవరైతే స్త్రీ పరంగా ఉన్నారో వాళ్ళ నుంచి ఎక్కువగా కూడా వీళ్ళకి యుద్ధ ప్రకరణ ఎక్కువగా ఉంటుంది. యుద్ధం ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. నాలుగోది చూసుకుంటే కనుక అన్నిటికీ కూడా పరమార్థిక శాపం. ఈ పరమార్థిక శాపం ఏంటిదంటే పరస్త్రీ వ్యామోహంతో మనకి నచ్చింది కదా అని ధనపరంగా, ద్రవ్యపరంగా అన్ని రకాలుగా కూడా ఆవిడ్ని లొంగ తీసుకొని, డబ్బుల పరంగా బాగా ఎక్కువగా కూడా ఆవిడ దగ్గర కావాల్సిన ధనమంతా తీసుకొని, ద్రవ్యం అంతా తీసుకొని, లాస్ట్కి నిన్ను వివాహం చేసుకోను అన్నప్పుడు వచ్చే దోషమే పరమార్థిక శాపం అంటారు. ఈ దోష ప్రభావం చేత అనవసరమైన గొడవలు, మనస్పర్ధలు, ఇతనికి ఎక్కడికి వెళ్ళినా కూడా బీజదోషం వల్ల అనుకున్నవన్నీ కూడా సాధించలేకపోవడం, ఎక్కువగా కూడా రివర్స్లో అవుతూ ఉండటం, జాబ్ వచ్చేసిందని, ప్రమోషన్ వచ్చేసిందని అక్కడికి వెళ్ళేసరికి చేతి వరకు వచ్చేసరికి వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట. అయితే ఇవన్నీ దోష నివారణ కొరకు ఏం చేయాలి, అసలు మనకి దోషం ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది? జాతకాన్ని పరిశీలించినప్పుడు జాతక స్థితులు ఎలా ఉన్నాయి, గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వీరికి ఏ విధంగా ఇప్పుడు ఈ సంవత్సరం వీరికి ఏ ప్రభావం చూపిస్తున్నది చూసుకోవాలన్నమాట. జాతక చక్రంలో ఇప్పుడు జరుగుతున్న కర్కాటక రాశికి ఎలా అయితే ఇబ్బందులు ఉన్నాయో సింహరాశికి కూడా అదే విధంగా ఇబ్బందులు ఉన్నాయన్నమాట. సింహరాశికి సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఎప్పుడైతే ఈ 8వ స్థానంలో అష్టమ శని అంటారు, అదేవిధంగా అష్టమ శని, అష్టమ శుక్రుడు, అష్టమంలో ఏదైతే గ్రహం ఉంటుందో దాన్ని శాప ప్రభావంగా చెప్పుకుంటూ ఉంటారనమాట. చంద్రుడు ఉంటే మాతృదోషం, రవి ఉంటే పితృదోషం, ఇలాంటివి రకాలు ఉంటాయన్నమాట. ఇలా ఉండటం వల్ల ఎక్కువ ప్రభావం ఉంటుంది. అయితే వీరికి ప్రత్యేకించి రాహుతో శుక్రుడు కలుసున్నాడు కాబట్టి భోగదోషము కలుగుతుంది. అంటే సుఖం ఉండదు, సంతోషం ఉండదు, ప్రశాంతత ఉండదు, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకు జరుగుతాయో తెలియదు, జరుగుతూ ఉంటాయి. గొడవలు ఎందుకు అవుతాయో తెలియదు. అనేక రకముల పూజలు చేస్తారు, అయినా సెట్ అవ్వట్లేదు. అనేక రకముల దేవాలయ యాత్రలకు వెళ్తారు, అయినా సెట్ అవ్వదు. ఇవన్నీ కూడా కారణం శాప ప్రభావం. దీనికి ఏం చేసుకోవాలంటే ఎవరో ఏదో చేస్తే కుదరదు. దీనికి ప్రత్యేకించి మనకు మనమే చేసుకోవాలి. దీని ప్రక్రియలు ఉంటాయి. ఆ ప్రక్రియ సవివరంగా తెలుసుకొని ఆచరిస్తే అత్యద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. ఒకవేళ వీరికి ఇప్పుడు రానున్న రోజులు ఎలా ఉంటాయి, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు భోగదోషం ఉంటుంది. అంటే ఇంట్లో గొడవలు అవ్వడం, ఇతను ఎక్కడికి వెళ్ళినా మనసు ప్రశాంతత లేకపోవడం, ఏదో చింతన ఎక్కువ ఉండడం, ఇలాంటివి జరుగుతుంటాయి. తర్వాత నుంచి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు వరకు కూడా కర్మ ప్రభావం ఎక్కువగా పడుతూ ఉంటుందన్నమాట. ఇంట్లో ఏం మాట్లాడినా గొడవ చేస్తూ ఉంటారు, చాలా స్పష్టంగా గొడవలు అవుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా అనేక రకములుగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ యొక్క డిసెంబర్ వరకు కూడా 5 మాసాలు, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ తర్వాత అంతా కూడా ఎక్కువగా కూడా కర్మ ప్రభావం ఉంది. కాబట్టి వీరికి ఎక్కువ శాతం సూర్య నమస్కారం చేసుకోవడం చాలా మంచిది.
సూర్యారాధన చేయడం చాలా విశేషమైన ఫలితం ఇస్తుందన్నమాట. ఆదిత్య హృదయం పారాయణం చేయడం, అరుణ పారాయణం చేసుకుంటే చాలా విశేషమైన ఫలితం వస్తుంది. ప్రతిరోజు కూడా సూర్యనారాయణ స్వామి మంత్ర జపం చేయడం వల్ల విశేషమైన ఫలితం వస్తుందన్నమాట. అన్నిట్లో కూడా యోగదాయకంగా ఉంటుంది. రాహుతో శుక్రుడు కలుసున్నాడు కాబట్టి దుర్గా లక్ష్మీ సహితంగా ఏదైనా పూజ కానీ, జపం కానీ, తర్పణం కానీ, హోమం కానీ ఇలాంటివి చేసుకున్నప్పుడు ఆ యొక్క ఫలితం అనేది మీ మీద మంచి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. 41 రోజు తీక్షణంగా దుర్గా సప్తశ్లోకి అని ఉంటుంది. అది చదువుకుంటూ మహాలక్ష్మి అష్టకం ఇది కూడా చదువుకుంటూ, ఈ రెండు ఒక్కొక్కటి 5 సార్లుగా చదువుకుంటూ మరి 41 రోజు పాటు చదువుకుంటే విశేషమైన ఫలితం ఉంటుంది. కర్మ దోషమ నివృత్తి కలుగుతుంది. ఎవరైనా సరే కర్మ దోషమున్నా, కర్మ శాపమున్నా, మనకి స్త్రీ శాపమైనా ఏ శాపమైనా సరే అవన్నీ కూడా తొలగిపోవు. అలా తొలగిపోతాయని కూడా ఒక భ్రమ. అలా ఎప్పటికీ తొలగిపోదు. దానికి ప్రత్యేకించి మనకి చేయాల్సిన విధంగా ప్రక్రియ చేసుకుంటుంటే అవి మన మీద ప్రభావాన్ని కొద్దిగా తగ్గిస్తాయి. ఎందుకంటే మనం చేసుకున్న కర్మనే మన మీద వస్తూ ఉంది కాబట్టి ఈ కర్మ తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. కాబట్టి ఒకవేళ వీళ్ళలో జాతకంలో అసలు మనకు ఉందా లేదా అనేది ముందుగా తెలుసుకోవాలి. ఏదో చిన్న ఎఫెక్ట్ వచ్చేసింది, మాకు ఆ శాపం ఉంది, మాకేదో చిన్న ప్రభావం ఉంది, మాకు ఆ దోషం ఉందని మనమే ఫిక్స్ అయిపోకూడదు అనమాట. ఒకవేళ జాతకాన్ని పరిశీలించినప్పుడు జాతక చక్రం చూసి ఆ జాతక చక్రంలో కనుక ఖచ్చితంగా ఉంటే ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. అసలు జాతక చక్రంలో ఆ ప్రభావమే లేదనుకోండి, మనకి ఏ గ్రహం బాలేదు, ఏ మహర్దశ జరుగుతుంది, అంతర్దశ ఏం జరుగుతుంది, సూక్ష్మదశ ఏం జరుగుతుంది, ప్రాణదశ ఏం జరుగుతుంది, అంతర్దశకి సంబంధించింది మహర్దశకి సంబంధించింది ఏం జరుగుతుందని తెలుసుకొని ప్రక్రియ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందన్నమాట. ఒక వ్యక్తికి జాతకాన్ని పరిశీలించినప్పుడు రాహుకి, గురువుకి ఇలా మహర్దశలు ఉంటాయన్నమాట నక్షత్రానికి. మొన్న ప్రత్యేకించి చూసినప్పుడు బుధ మహర్దశ జరుగుతుంది, గురువు అంతర్దశ జరుగుతున్నాడు. బుధుడికి గురువుకి పడదు, ఏదో దోషం అనుకొని ఎన్నో రకాలుగా చేశారనమాట. చిన్న రెమెడీ, గురువుకి బుధుడికి బాగాలేదు, ఎందుకంటే వాళ్ళిద్దరికి పడదు. దానికి దోషము పాపం అనేది మనం అంటగట్టకూడదు. ఏ గ్రహం బాగాలేదో దానికి తగ్గట్టుగానే మనం చేయాలి. ఏ గ్రహస్థితులు అయితే మనకు అనుకూలంగా లేదో దానికి తగ్గట్టుగా ప్రాయశ్చిత్తం చేసుకుంటేనే అత్యద్భుతమైన ఫలితం వస్తుంది. అనవసరమైన టెన్షన్ పడిపోయి జాతకంలో ఏదో ఉండిపోయింది అనుకొని చాలా చోట్లకు వెళ్ళిపోయి ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు చాలామంది. కాబట్టి దయచేసి చిన్న ప్రక్రియ చేసుకోండి, సుఖ సంతోషాలతో ఉండండి. ఓం శ్రీ దత్తాయ నమః, ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. ఒకవేళ మీకు మీ జాతక చక్రంలో ఏం జరుగుతుందని తెలుసుకొని జాతక పరంగా తెలుసుకోవాలనుకుంటే మీకు ఎదురుగా ఉన్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఓం శ్రీ దత్తాయ నమః, ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.